కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారుతున్నాడని తెలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైట్ తీసుకున్నారా? ఉంటే ఉండని పోతే పోనీ అనేటువంటి కాన్సెప్ట్తో ఉన్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, అలాగే ఏఐసిసికి సంబంధించి రాహుల్ కోటరి నుంచి వంశీ చందర్ వచ్చారు. బుజ్జగించారు, మీరు పార్టీ మారద్దు, కలిసి పనిచేద్దామని చెప్పారు. అంతే తప్ప మీకు ఇది ఉంది అష్యూరెన్స్ అనేటువంటి విషయాన్ని మాత్రం జీవన్ రెడ్డికి చెప్పలేదని ఆయన చెప్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చాము, కోరినంత డబ్బులు ఇచ్చాము, అయినా జగిత్యాల ఎమ్మెల్యేగా ఓటమి చవిచూశారు. ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి లోక్సభ స్థానాలకు సంబంధించి నిజామాబాద్ ఎంపీగా బరిలో దించాం కాంగ్రెస్ పార్టీ నుంచి. రెండిట్లోనూ ఓడిపోయారు. అప్పుడున్నటువంటి పార్టీ మనుగడ, ప్రభుత్వ మనుగడను దృష్టిలో ఉంచుకొని కొంతమందిని తీసుకోవాల్సి వచ్చింది. మేము ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మద్దతు తీసుకున్నాం. ఈ క్రమంలో అలకలు, పార్టీకి నష్టం చేసేటువంటి చర్యలు చేపట్టినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా జీవన్ రెడ్డి లాంటి నాయకునికి పెద్దగా ఇప్పుడు ఇచ్చేది ఏం లేదు. ఏఐసిసి నేతలు అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకే ఆయనకు మంత్రి పదవి దక్కలేదనేటువంటి కోణంలో ఇతరులకి, మంత్రులకి అందరికీ సమాచారం అందించినట్టుగా చెప్తున్నారు. దీనిలో భాగంగానే ఆ నిర్ణయం తీసుకున్నారని స్వయంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సైతం మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకి కుదవలేదు. వ్యక్తిగత నిర్ణయాల ప్రకారము కార్యకర్త కావచ్చు, నేతలు కావచ్చు, పార్టీలు మారడం అనేది చాలా సహజము అని చెప్పేసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కామెంట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రమే కాదు, ఇతర ప్రాంతాలని సైతం ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒకవైపు భావిస్తుంటే, జీవన్ రెడ్డి లాంటి నేతలు వారికి ఎంతో చేశాము, అనేక సందర్భాల్లో 14 సార్లు బీఫామ్ ఇచ్చారు, దీనికి సంబంధించి మంత్రిగా చేశారు, ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు, ఆయనకి తగిన గౌరవము, సముచిత ప్రాధాన్యత ఇచ్చాము. అయినా పార్టీ మారారంటే ఏంటి అర్థము? మంత్రి పదవో లేక ఇతర పార్టీ ఏదైనా ఇస్తే మారేవారా అంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పొలాస నందయ్య సైతం కామెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇక వారిని కలిసి పనిచేద్దామని కోరాను, అయినా వారి పంతాను అనుసరించారు అంటూ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కామెంట్ చేయొచ్చు. మొత్తం మీద పార్టీకి లాభమా నష్టమా అనే కోణంలో అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ విల్. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 2029లో కూడా 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది. ప్రజలు ఆ విధంగా ఆశీర్వదించిన విధంగా మేము పనిచేస్తాం. ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం. ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మేము కష్టపడి పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా మేము దాటేసే ధోరణి చేయము. ఏదైతే వారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పెట్టినటువంటి 2014 మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశంలో దాటేసే ధోరణి కానీ ఆ రోజు మీకు తెలుసు కదా అన్న, మీరందరూ సాక్ష్యం. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఏమన్నాడు? కట్టబట్టేది దళితులు, ఊరేగింపు మన ఏదైనా ధర్నా చేసే దళితులు, ప్రాణాలు అర్పించే వీళ్ళు ఏమన్నాడు? మొదటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి దళితుని చేస్తే తలనరుక్కుంటా అన్నాడు. ఏమేమో ఆ వర్గం చెందిన వాళ్ళకి మేము కేసీఆర్ని తలనరుక్కుమని అడగలే. మేము కేసీఆర్ని ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి కావాలని మేము అడగలే. వారే అన్నారండి, ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నారు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఈ ప్రతి నియోజకవర్గంలో సాగునీరుకు నీళ్ళు అందిస్తా అన్నారు. ఏమైంది? ఒక్క పేదవాళ్ళకు సంబంధించిన ఒక సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన విషయం లోపల వారు 10 సంవత్సరాల లోపల ఇందులో మిల్లు కట్టించిందా, రేషన్ కార్డు ఇచ్చిందా, సన్నబియ్యం ఇచ్చిందా, 200 యూనిట్ కరెంటు ఇచ్చిందా చెప్పమనండి. పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారంటీ పథకాల్లో 4 గ్యారంటీ పథకాలు అమలు చేసినాం. 2 సంవత్సరాల పైచిలకైంది, 2.5 సంవత్సరాలు ఉన్నది. 100% ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తాం. ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించే విధంగా మేము మెప్పించి ఒప్పించి అవసరం అనుకుంటే మేము చేసిన మంచితనాన్ని ప్రజల ముందు పెడతాం తప్ప మేము విర్రవీగిపోయి మాట్లాడము. ఇక 2 సంవత్సరాలు అయితే మారుతుంది, ఇక సంవత్సరం అయితే మారుతుంది, ఇక ముంగడి జేబులు ఓట్లు ఆ డబ్బాలు తీసుకొని వాళ్ళు ఏమైనా ప్రభుత్వాలు మారుతాయని మాట్లాడితే ఎట్లా? ఏదేమైనా కూడా వారు కూడా మాకు బాధాకరం.